హాయ్ మామా, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఏకే రియలిస్టిక్ బ్లాగ్స్. నేను ఇగో ఆఫర్లా ఫిషింగ్ హుక్స్ అయితే తీసుకున్నా. జస్ట్ ఫర్ 200లో ఇవన్నీ వచ్చేసినాయి. ఇగో ఇది ఎర్రయాములు పట్టేటందుకు మస్తు పని చేస్తుంది. ఈ వాటర్లో మెరిసే వరకు ఎర్రయాము కొట్టరకల్లా దీని ఒళ్ళు చుట్టూ ముళ్ళులే ఉంటాయి అన్నట్టు. మేడి పండు చూడు, మేలిమై ఉండి పుట్ట చూడు పురుగులు అన్నట్టు జిమ్మకు మెరంగా నచ్చి కొడుతుంది. గాలని దిగుతుంది దానికి గట్టిగా. ఇక ఇవి కుర్రముట్టల కోసం. కుర్రముట్టలు చిన్న జిమ్మల్ని తింటాయి కదా, చిన్న జిమ్మల్ని తింటానికి వచ్చి దిగుతాయి. ఈ గాలం కుయ్య దీన్ని ఏదైనా పెట్టచ్చు, పిండి పెట్టచ్చు, ఎర్రలు పెట్టచ్చు, ఏదైనా పెట్టి పట్టచ్చు. ఇలా ప్రతి ఒక్కటి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక చూస్తే మీకు అర్థమవుతుంది. తెలియని వాళ్ళు అయితే కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. గిట్లాంటి ఐట్లం కూడా కుర్ర మీన్లు బాగా కొడతాయి. ఎందుకంటే దీన్ని మనం గాలం వేసినప్పుడు దీన్ని గుంజుతాం కదా, వెనుక మొత్తం వాటర్ ఫ్లో వస్తా అన్నట్టు. ఆ ఫ్లోని చూసి మొట్టేమనుకుంటా అంటే అరే ఇదేమో వచ్చింది కొత్త అని చెప్పేసి వచ్చి అటాక్ అవుతాడు డైరెక్ట్. ఇక 200 ఇవన్నీ వస్తువులు అంటే బెటరే కదా ఎంతకైనా. మనము ఫిషింగ్ చేసుడే కాదు, అట్లా కొనే సామాన్ కూడా బాగానే కొనాల్సి వస్తుంది. ఈ బుక్స్ ఇవైతే ఇవి టూల్స్ ఇవి ఏవైతే ఉంటాయి ఇవి కొనడం ఒక లెక్క అయితే, మళ్ళీ దానికి మనం మేత ఏం వేయాలన్నది అది ఇంకో రెండో లెక్క ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఉంటేనే మనకు నడుస్తుంది వేట, లేకపోతే చెప్పిన ఉత్తుత మాట కాదు, పోరాలు ఆట కాదు. ఓపిక పెద్ద అనుకుంటేనే జిమ్మలు పడుతుంది రావాలి మామ. గాలాలు ఎంత కొంచెం ఉన్నాయి. ఇక లట్టుపోటు అన్ని ఇచ్చింది చెప్పాలంటే. ఈ మక్కిత్తు లెక్కున్నాయి మన పేలపిత్తు లెక్క. మొన్న ఒకసారి ఎర్రయం పట్టినాం చూడు మనం మక్కట్టుకులేసి, అట్లా వనకత్తది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.